ముందుగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, అలాగే వచ్చిన చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు. సుందరకాండ, మనం ఇంతకుముందు మనకు తెలిసిన సుందరకాండ ఎంత అందంగా ఎంత గొప్పగా ఉంటుందో, నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కూడా అంతే గొప్పగా అంతే అందంగా కావ్యంలానే ఉంటుంది డెఫినెట్లీ. అంటే తనేదో చెప్పేసింది పెద్ద లెంత్ని, నేను చిన్న లెంత్ చేసినా ఎక్కువ రోజులు సొంత సినిమా బ్యానరు, సొంత సినిమా అని ఎక్కువ రోజులు సెట్లోనే గడిపాను కాబట్టి నాకు ఎక్కువ అటాచ్మెంటు ఎక్కువ తెలిసింది. ఎస్పెషల్లీ సంతోష్ భాయ్, సందీప్ పిక్చర్ ప్యాలెస్, అలాగే అన్నలిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో గ్రేట్ ఫిల్మ్ మేకింగ్లో సంతోష్ కొత్తగా వచ్చిన అందరూ కలిసి చాలా బాగా చేసినారు. మా వెంకీ అయితే రైట్ ఫ్రమ్ ది డే వన్ యూఎస్ నుంచి వచ్చినాక కలిసిన మొదటి మిత్రుడు అనుకుంటా, అంతేగా. సో తను, అలాగే బ్యూటిఫుల్ గార్జియస్. నా గురించా అంత గ్యాప్ ఇస్తే నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వేసేస్తా. ఈ వయసులో నేను మీ గురించే మాట్లాడాలి. వయసు గురించి మీరే మాట్లాడాలి. చూడండి ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఎవరు? నేను నరేష్ గారా? హీరో గారు. రోహిత్ గారు ఆల్వేస్ హ్యాపీ. నా వయసు గుర్తొస్తే ఆయనకు చాలా ఆనందం. ఓకే, బోత్ గార్జియస్ గర్ల్స్ అని చెప్తాను. శ్రీదేవి గారిని వేరేలా చూడలేదు, సినిమా అంతా గర్ల్ అనే చూశాను. హ్యాట్స్ ఆఫ్ అండ్ రియలీ గుడ్ మేక్ ఓవర్. ఇంకా సేమ్ వాస్కి గారు, మా ఎవర్ గ్రీన్ నరేష్ అన్న, రాక్ స్టార్. గాడ్ బ్లెస్ అన్న, మీ బ్లెస్సింగ్స్ మా యూనిట్ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే ఈ చిత్రంలో నటించిన అందరి నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. సినిమా మంచిగా ఆడాలని, ఎస్పెషలీ మా రోహిత్ అన్నకు మంచి 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 చిత్రాలు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మనోజ్ అన్న, గ్రేసింగ్ అవర్ ఫంక్షన్ అండ్ బ్లెస్సింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనదర్ పొలిటీషియన్ దో ఈజ్ నాట్ కనెక్టెడ్ టు మూవీ, ఈజ్ కనెక్టెడ్ టు అస్. థ్యాంక్ యూ రాజన్న, అలాగే మా బాలు, అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఫస్ట్ వరుసలో ఉండే వాళ్ళందరినీ కవర్ చేశారు మీరు. మైత్రి శశి గారు వచ్చారు, ఆయన కూడా స్వాగతం. తెలియదుగా నాకు.